గర్ల్స్ ఒక క్వశ్చన్ 5 ఇక్కడ 5 ఇక్కడ ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు బాయ్స్. ఎవరైతే చేయతాలి ఆన్సర్ చెప్పకూడదు, ఎవరిని చెప్పమంటే అంటే వాళ్ళే చెప్పాలి. తప్పు చెప్పిండ్రు అనుకో మీ చాక్లెట్ నా జోబులో జాగ్రత్త. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇద్దరు కుమారుల పేర్లు? ఇద్దరు కుమారుల పేర్లు ఎవరు కుమారులని చెప్పలేదా నేను? అప్పుడే చేసేసింది. ఎవరు కుమారులు ఆదమ్ అండ్ అవ్వానా హవ్వానా? మరి అయిపోయింది, చేతులందరూ దింపాను మీకు నోట్స్ కాపీ. సరే, ఆదాము హవ్వ కదా, వాళ్ళకు కుమారుల పేరు బ్లాక్ ఫిష్ ఇచ్చారు. Cain, Abel. Who is the elder and who is the younger? Cain is the elder. Abel is the elder. Younger. Okay. Second question. For girls, what job did Cain and Abel do? Cain and Abel ఏం పని చేసేవాళ్ళు? ఏమో బాయ్స్ మీరు బైబిల్ ఓపెన్ చేసి తొందరగా వాక్యం తీసి ఆ వాక్యంలో చదువు. మీరు బయట చదవదు, మీరు ఓన్గా చదువుకోండి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు జవాబు. ఓకే, జెన్సస్ 4, 6 and 7 రీడ్ యువర్ ఇన్ ఓన్. బయటకు మీరు చదవదు. ఆది కాండము 4వ అధ్యాయం 6, 7 వచనాలు. 6, 7 వచనాలు. ఇలాంటి క్వశ్చన్ రాలే ఇంకా. యు రీడ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. చదువుకున్నారా? 6వ వచనము 7వ వచనం చదువుకున్నారా? నౌ రెడీ ఫర్ ద క్వశ్చన్, నాట్ ఆన్సర్. ఎవరు చెప్తారు? స్టార్ట్. ఎవరితో అన్నారు? Jason. God said to Cain. Yes, God said to Cain. Jason. Girls, Genesis 4:12 ఆది కాండము 4:12. What was the curse? ఏది ఆ శాపం ఏంటిది? అన్ని సిటీస్ తిరగాల, ఒక అమెరికా మాత్రం దేశ మరి అన్నారు కదా. ఈ సిటీ అంటే విలేజ్, విలేజ్ అంటే మళ్ళీ అది కంట్రీ వస్తుంది, కంట్రీ అంటే బైబిల్ ఉన్నది. Fifth question to boys. Genesis 4:14. చదువుకోండి మీరు. What was the God's answer to Cain? చంపుతారు వారిని నేను 7 times అని చెప్పలేదు కానీ పనిష్మెంట్ ఇస్తాను. తర్వాత నా గర్ల్స్, ఫర్ గర్ల్స్ రెడీ ఫర్ కయ్యను పాపాలు చేస్తాడు కదా, 1, 2, 3.
మన స్టోరీ బట్టి ఒక 3 చెప్పండి. కయ్యను ఏ పాపాలు చేసిండు. ఇప్పుడు స్టోరీ అంతా విన్నారు కదా, ఒక 3 చెప్పండి గర్ల్స్. నువ్వు చెప్పు. కోపము, అసూయ, ఏబేలు చంపిస్తుంది. నువ్వు చెప్పు. నీకు వచ్చేసింది కదా చాక్లెట్, నువ్వు చెప్పు. సరే చెప్తావు, మళ్ళీ చెప్తావా? చెప్పు. అబద్ధం కాదు, నేను చేయాలి. ఈ అమ్మాయి నిలబడు. నువ్వు 2 చెప్పినావు కరెక్ట్గా. ఫస్ట్ ఏంటంటే సరైన అర్పణ తెలియలేదు. ఎందుకంటే తెలుగు బుక్లో కూడా ప్రింట్ అయింది, సరైన అర్పణ తెలియలేదు అని అది కరెక్షన్ చేసుకోవాలి టీచర్స్. 2వది సహోదరిని చంపినాడు, నువ్వు చెప్పేసినాడు. 3వది అబద్ధం. 1 అబద్ధం చెప్పిండు, 2వది చంపేసిండు, 3వది సరైన అర్పణ. Now 7th question to boys. దేవుడు ఎటువంటి వస్త్రములను ఆదాము అవ్వకు ఇచ్చాను? ల్యాంబ్ స్కిన్. ల్యాంబ్ అని ఏం లేదు, ఏదో Now for girls, 8th question. ఇప్పుడు మనం కథ విన్నాం కదా, ఇప్పుడు అందరూ చెప్తారు ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఇప్పుడు మనం కథ విన్నాం కదా, నీ పాపంలో నువ్వు ఏ విధంగా కడుక్కుంటావు? ఒప్పుకుంటావా, కడుక్కుంటావా? నువ్వు పాపం చేసినావు, వాట్ విల్ డు ఇఫ్ యు మేక్ దిస్ సిన్? దేవుని దగ్గర దగ్గర మిగతా వాళ్ళలో చాలా మంది తక్కువ మంది చేయొచ్చు ఈ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఫర్ బాయ్స్ 9th క్వశ్చన్. నీవు కయ్యను వలె ఉంటావా లేదా హేబెలు వలె ఉంటావా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కయ్యన్ అండ్ హేబెల్? సరిగ్గా కనుకొని తీసుకోవాలి. ఓకే, సో యు వాంట్ టు బి లైక్ కయ్యన్ ఆర్ హేబెల్? So you must say that I want to be like Abel. Last question for girls. Last question for girls. చాలా ఈజీ క్వశ్చన్. అందరూ చేయొద్దండి. ఒక్కరు చాక్లెట్ తీసుకోండి కదా. ఆదాంకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. నువ్వు చెప్పు. 3. ఓకే, పెరుగుతున్న సంఖ్య. మీరు 2 చాక్లెట్ వచ్చేసి ఇంకా 2 లేక 3? చెప్పు. ఎంతమంది పిల్లలు? 3. రాంగ్ ఆన్సర్. చెప్పు. 3. 2. నేను ముందే చెప్పిన స్టార్టింగ్ లో స్మాల్ గర్ల్. For this question లో girls only, boys కాదు. చెప్పు ప్లీజ్. 7. Increased by 4. నువ్వు చెప్పమ్మా. చాలా వస్తారు. రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆన్సర్. చాలా మంది పిల్లలు ఉండే ఆమెకు, మనం కూడా వారి సంతానమని కూడా చెప్పింది. 2వది 2 పిల్లలు కాదు, ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఉండే. రైట్ ఆన్సర్. మరి 2 బైబిల్స్ ఉన్నాయి, ఫుల్ బైబిల్స్. 1 is for girls, 1 is for boys. 2 ఫుల్ బైబిల్.
నిన్న కంటద వాక్యము ఎవరు చెప్తారో వాళ్ళ బాయ్స్ లో ఒకరికి గర్ల్స్ లో ఒకరికి పక్కనే చూస్తుంది ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్ రానోళ్ళు బైబిల్ లేనోళ్ళు ఫస్ట్ డే సెకండ్ డే లెసన్ నేమ్ అండ్ వర్షిప్ కూర్చో నెక్స్ట్ సాతి గర్ల్స్ తొందరగా చెప్పండి. ఈరోజు మేము లేదు అందరు కాండ వాక్యం చెప్పండి. ఈరోజు 2 కాండ వాక్యాలు ఉంటాయి. ఒకటి ఏప్రిల్ 9, 22 చెప్పండి. రక్తం చెందిన